నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. భారతీయులు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి. జ్యూరిచ్లో ప్రవాసాంధ్రుల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. గతంలో చంద్రబాబు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారు? ఇప్పటి వరకు ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదన్న వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్య లక్ష్మీ హోమం. ఏ దేశమైనా యువత వల్లే అభివృద్ధి చెందుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అందుకే రాజకీయాల్లోకి వచ్చేలా యువతను ప్రోత్సహించినట్లు చెప్పారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన ఆయన జ్యూరిచ్లో అక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. యూరోప్లోని 12 దేశాల నుంచి వ్యాపారవేత్తలు ఈ సమావేశానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ తెలుగువారు ఉంటారని, అవకాశం ఉన్న ప్రతి చోటికి మన వాళ్ళు వెళ్లిపోతారని అన్నారు. మరో జన్మ ఉంటే తెలుగువాడిగానే పుట్టించాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు. ఎన్ఆర్ఐస్ అందరూ వచ్చారు, కానీ ఇందులో మెజారిటీ నా లెక్క ప్రకారం 100% ఎన్ఆర్ఐ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే. ఆ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఎనర్జెటిక్గా ఉండాలంటే యంగ్స్టర్స్ రావాలని మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చాను. దానికి నిదర్శనం స్టేజ్ పై నుండే వీళ్ళు ముగ్గురు ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక చిన్న వయసు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకునే స్ఫూర్తి. ఇక్కడ మీరందరినీ చూసినప్పుడు ఉదయం నుంచి మాట్లాడుతున్నా, ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి వచ్చారని. దగ్గర 12 దేశాలు ఇచ్చారు. ఇంకా ఎక్కువ ఉంటాయి, కానీ ఇక్కడ ఉండేవాళ్ళు 12 దేశాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల మరిగా మీరు ఈ దేశాల్లో ఉన్నారు. బోలెడన్ని అవకాశాలు ఉన్నాయి యూరోప్లో. ఇది ప్రారంభం మాత్రం. మీరు ఊహించనటువంటి అవకాశాలు ఇండియన్స్కి ప్రపంచం మొత్తం వస్తాయి. ప్రత్యేకంగా తెలుగు వాళ్ళు అందరిలో అగ్రస్థానంలో ఉంటారు, దానికి అనుమానమే లేదు మీకు. అయితే అప్పుడప్పుడు నేను మాట్లాడినప్పుడు అనిపిస్తుంది మీకు, ఈయన ఇట్లే మాట్లాడతాడులే, మనం చేసేది ఏముంది, వచ్చాం విన్నాం వెళ్ళిపోయి పడుకుందాం అనుకుంటారు. అది కాదు. ఒక పట్టుదలతో మీరు చేయగలిగితే, ఈరోజు నేను ఇదైనా ఒకసారి మాట్లాడతాను. జర్మనీ నుంచి వచ్చారు, తేలిపోతాను. జర్మనీ ఒకప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ కంట్రీ, ఇప్పుడు కూడా, రేపు కూడా టెక్నాలజీలో. యూరోప్ మొత్తం ఏజింగ్ ప్రాబ్లంతో మీకు ఎక్కువ అవకాశాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో తెలుగు ఫుట్ ప్రింట్ ఉండాలి. అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉంటారు, ఇండియన్స్ ఉంటారు. అది సాధ్యం. ముందు ఆ విశ్వాసం మీకు వస్తే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా జయప్రదం అవుతుంది. నా జీవితంలో ఇన్ని దేశాల్లో మీరు ఉన్నారని కూడా ఊహించలేదు. నేను మీరు వెళ్తారని కూడా ఊహించలేదు. చెప్పాను చాలాసార్లు, ఎప్పుడు మాట్లాడినా చెప్తూనే ఉంటాను. కానీ దాన్ని అందిపుచ్చుకొని మీరు ఇన్ని దేశాలకు పోతే, ఫస్ట్ టైం నేను జైల్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో మీరు డెమాన్స్ట్రేషన్లు చేస్తూ ఉంటే, ఇన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారా అని నాకే ఆశ్చర్యం కలిగే పరిస్థితి వచ్చింది. అది 1-2 రోజులు చేయాలా మీరు. నేను జైల్లో ఉన్న 53 రోజులు నిరంతరం మీరు ఉద్యమాలు చేశారు. దీనికి నా జీవితాంతం నేను అనుకున్నాను. కొంతమంది చనిపోయినా గుర్తుంటారు, కానీ నేను బ్రతుకున్నగానే గుర్తుపెట్టుకున్నారంటే నా జీవితంలో మర్చిపోలేను. అక్కడి నుంచి ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో కూడా చాలా సమర్థవంతంగా మేము ఆలోచించాం. రాష్ట్ర భవిష్యత్తు ఒక పక్క, రాజకీయాల్లో ఉండదగ్గ వ్యక్తి కాని వ్యక్తి ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఏం జరిగిందో మనం చూసాం. అందుకని అందరం కలవాలనుకున్నాం. తెలుగుదేశం,
జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ చేశాం. ఇది అప్పుడప్పుడు చరిత్రలో అనుకుంటాం, కానీ ఇంత స్ఫూర్తిదాయకమైనటువంటి జాతి ఉండడం, నేను ఆ జాతిలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా. అందుకే మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ జన్మ అనేది ఉంటే మళ్ళా తెలుగు జాతిలోనే పుట్టాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్ వెళ్లారు కాబట్టి రేపటి నుంచి ఎల్లో మీడియాలో ప్రచారం పీక్ లెవెల్ కు వెళ్తుందన్నారు వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. 2014-19 మధ్యలో కూడా చంద్రబాబు 4 సార్లు దావోస్ వెళ్లి ఏం సాధించారు, ఎన్ని కంపెనీలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో టీడీపీ వారే చెప్పాలని డిమాండ్ చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పారిశ్రామికవేత్తలు ఏపీలో వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నట్టు టీడీపీ నేతలు ప్రకటించారని, కానీ ఒక్క కంపెనీ కూడా ఏపీకి రాలేదన్నారు. దీనికి తోడు నేషనల్ మీడియాలో దండోరా చేయించడానికి కోట్లాది రూపాయలు దోచిపెట్టారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యంగా ఈ 2014-19 వరకు, 14 నుంచి 19 వరకు, అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి ఈ యొక్క దావోస్ ఉంది కదా, దావోస్ లో జరిగేటువంటి ఇన్వెస్టర్ల సమిట్ కి రాష్ట్రం నుంచి 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్కి మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు, ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే ఇది 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు వరుసగా 4 ఏళ్లు, తర్వాత వారి పుత్రుడు లోకేష్ ఒకసారి 5 సార్లు వరుసగా వెళ్లారు. వెళ్ళడంలో తప్పులేదు, ఎవరైనా వెళ్తా ఉంటారు, పెట్టుబడులు కావాలనుకుంటారు. కానీ ఇక్కడ ఈ ఎల్లో మీడియా, ముఖ్యంగా ఈనాడు పత్రిక, ఇవన్నీ చూస్తే ఆ యొక్క పచ్చ పత్రికలు, పచ్చ టీవీలు బాహుబలి 2, బాహుబలి 1, పుష్ప 2 దాంట్కి మించిన హైప్ చేసుకుంటూ, అంటే ఆ మూవీలో కూడా అంత ఉండదు సీన్, ఎలివేషన్స్. ఆహా, చంద్రబాబు గారు అడుగు పెడుతున్నారు, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చేశారు, పెట్టుబడులు పెట్టారు, ఉద్యోగాలు ఇచ్చారు, అయిపోయిందంతా అనేటువంటి రీతిలో వాళ్ళ యొక్క ఎలివేషన్ చూస్తే, ఆహా, ఆ పత్రికల ఎలివేషన్స్ నిజంగా పాపం కొంతమంది అమాయక ప్రజలు ఆ పేపర్ చదివే వాళ్ళు నిజమే అనుకోవచ్చు. కానీ కొన్ని చెప్దాం. ఈ రోజు వెళ్ళారు కదా, దీని గురించి ఇప్పుడు వెళ్ళిన దాని గురించి మాట్లాడే ముందు, ఆ 2014-19లో వరుసగా 5 ఏళ్ళు వెళ్ళారు కదా, 5 ఏళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారు? 2014-19లో కొన్ని, నేను ఎక్కువ చెప్పను ఎందుకంటే ఇది ప్రెస్ మీట్ కాబట్టి, కంపెనీలన్నీ చెప్తే కనుక దాదాపు ఒక 20-30 A3 సైజ్ పేపర్లో రాసుకున్నా కూడా ప్లేస్ సరిపోదు. 2014-19లో ఏం చెప్పారంటే, దావోస్ చంద్రబాబు పర్యటించి మైక్రోసాఫ్ట్ స్టాండర్డ్ అంట ఫౌండర్ బిల్ గేట్స్ కలిశారు, రాజులతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో మైక్రోసాఫ్ట్ వస్తా ఉంది, విప్రో డేటా సెంటర్లు వస్తున్నాయి, భారీ హార్డ్వేర్ పరిశ్రమలు అన్ని కూడా విదేశాలు వచ్చాయన్నారు. మరి ఎక్కడున్నాయో తెలియదు. తర్వాత 2016లో మియర్ బర్గర్ అంట, వెస్ట్లోమ్ అంట, తర్వాత 2000 కోట్లతో గెజ్జి టెక్స్టైల్ మెకా టెక్స్టైల్ పార్క్ అంట, అండాని గ్లోబల్ గోల్డ్ రిఫైనరీ ప్లేస్ అంట. ఇవన్నీ కూడా మరి ఇవన్నీ కూడా మచ్చుతులకలే. నేను చెప్పినట్టు ఆ పత్రికలన్నీ కూడా నాకు పేపర్ కటింగ్స్ అని ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంది ఎన్ని కంపెనీలు వాళ్ళు పెట్టారు, ఎంత వచ్చాయి, ఏంటి వాళ్ళ ఎలివేషన్స్. అబ్బబ్బా, మామూలుగా లేదు ఎలివేషన్స్. ఇంగ్లీష్ ఛానళ్ళకి, తెలుగు ఛానళ్ళకి
జీవోలు ఇచ్చేసేసి ఒక్కొక్క దానికి 74,34,000, ఒకరికి 61,50,280, దాదాపు కోట్లాది రూపాయలు ఛానళ్ళకి ఇచ్చి భజన చేయడానికి. ఇదో ఇట్లా ఆహా వచ్చేసాయి, అడుగు పెట్టి పెట్టగానే వచ్చేసాయి. వాళ్ళు బాత్రూంలో ఉన్నా కూడా పరిగెత్తాలేసి సార్ సంతకాలు పెట్టండి మీ రాష్ట్రంలో వస్తాయని చెప్పి అలా ఉంది చంద్రబాబు మహిమని చెప్పడానికి, ఊదరగొట్టడానికి కోట్లాది రూపాయలు టీవీ ఛానళ్ళకి అఫీషియల్ గా జీవోలు ఇచ్చి తీసుకెళ్లి వారి చేత దండోరాయించడానికి, భజన చేయించుకోవడానికి ఈ రాష్ట్రంలో అంతా కూడాను. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రతి వారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, హౌసింగ్ పీడీ సత్యనారాయణ, జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు, కేఎస్ఈజెడ్ ఎస్డీసీ కేవీ రామలక్ష్మి, సిపిఓ పి త్రినాథ్ ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.